నమస్కారం ఆస్పిరెంట్స్. మీ అందరికీ వెల్కమ్ టు మ్యాథ్స్ విత్ సాయిరామ్ సార్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ తెలంగాణ క్లాస్ 6 మ్యాథ్స్ టెక్స్ట్ బుక్‌లోని 11థ్ చాప్టర్ అయిన రేషియో అండ్ ప్రపోర్షన్ చాప్టర్ నుంచి నేర్చుకుంటున్నాము. సెట్ అండ్ డీఎస్సీ ఎగ్జామ్స్‌కి ఈ టెక్స్ట్ బుక్ క్వెషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా క్వెషన్స్ డైరెక్ట్‌గా లేక కాన్సెప్ట్ బేస్‌లో వస్తాయి. ఈ వీడియోలో మనం టెక్స్ట్ బుక్‌లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ స్టెప్ బై స్టెప్‌గా సొల్యూషన్ చేస్తూ ఈజీ మెథడ్స్ అండ్ షార్ట్ కట్స్‌తో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకుందాము. ఓకేనా? సో, ఎస్పెషల్లీ బిగినర్స్‌కి ఇది చాలా యూస్‌ఫుల్ అవుతుంది. అండ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ అవ్వడం కోసం ఈ వీడియో మస్ట్ వాచ్. ఓకేనా? సో, ఫస్ట్ రేషియోకి సంబంధించిన కాన్సెప్ట్స్ నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోలో. ఒకసారి ఎవరైతే చూడలేదో ఆ వీడియోని చూస్తూ ఇది కంటిన్యూ చేయడం బెటర్. ఓకేనా? సో, రేషియో అండ్ ప్రపోర్షన్స్ చాప్టర్‌లోంచి ఫస్ట్ రేషియో అంటే ఏంటి? ఓకేనా? సో, బేసిక్ కాన్సెప్ట్ ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ రేషియో? రేషియో మీన్స్ వాట్? కంపారిజన్ ఆఫ్ టూ క్వాంటిటీస్ విచ్ ఆర్ ఇన్ ద సేమ్ యూనిట్స్ బై యూజింగ్ డివిజన్ ఈస్ కాల్డ్ యాస్ రేషియో. ఓకేనా? అంటే రెండు క్వాంటిటీస్ సేమ్ యూనిట్స్ లో ఉన్న రెండు క్వాంటిటీస్ ని డివిజన్ యూజ్ చేస్తూ కంపేర్ చేయడాన్ని మనం ఏమంటాము? రేషియో అంటాము. రేషియో ని A:B అనే రేషియోలో మనము ఫస్ట్ టర్మ్ ని యాంటీసెడెంట్ అని, సెకండ్ టర్మ్ ని కన్సిక్వెంట్ అని అంటాము. రేషియోని మనం ఫ్రాక్షన్ ఫామ్ లో కూడా రాయొచ్చు. అండ్ a ratio is said to be in simplest form if there is no common factors other than 1. అంటే ఒక రేషియో అనేది సింప్లెస్ట్ ఫామ్ లో ఉందా లేదా అని చెక్ చేయడానికి రేషియోలోని ఫస్ట్ టర్మ్ కి సెకండ్ టర్మ్ యొక్క కామన్ ఫ్యాక్టర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 హెచ్సిఎఫ్ 1 అయినట్లయితే అది సింప్లెస్ట్ ఫామ్ లో ఉంది అని అంటాం. ఇప్పుడు 3:5 అనే రేషియో తీసుకున్నట్లయితే దీంట్లో 3ని యాంటీసెడెంట్ అండ్ 5ని కన్సిక్వెంట్ అని అంటాము. దీన్ని ఫ్రాక్షన్ ఫామ్ లో రాయొచ్చు, 3/5 గా రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ రేషియో టర్మ్స్ ఏమవుతున్నాయి? 3, 5 కదా. హెచ్సిఎఫ్ ఆఫ్ 3 అండ్ 5 ఈజ్ 1. సో అంటే వీటి యొక్క హెచ్సిఎఫ్ 1 అవుతుంది కాబట్టి 3 and 5 is set as in simplest. అలాగే if you take another ratio like 12:16 and in this also 12 is known as the first term which is antecedent and 16 is known as the consequent. And but if you take HCF of 12 and 16 is 4. So we can say that it is in simplest form. అంటే సింప్లెస్ట్ ఫామ్ లో లేదు అని అంటాము. సో దీన్ని సింప్లెస్ట్ ఫామ్ లో మార్చుకోవాలంటే ఏం చేయాలి అంటే రేషియోలోని ఫస్ట్ టర్మ్ ని సెకండ్ టర్మ్ ని ఈ హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాంతో డివైడ్ చేయాలి. అంటే ఫస్ట్ టర్మ్ 12 ని 4 తో డివైడ్ చేస్తే క్వోషంట్ 3 అండ్ 16 ని 4 తో డివైడ్ చేస్తే క్వోషంట్ 4. ఇప్పుడు వచ్చింది 3/4 లేదా దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు? 3:4 గా రాసుకోవచ్చు. ఈ 3:4 is said to be the simplest form of 12:16. And we should know about one more important concept which is about a proportion. Proportion అంటే ఏంటి? అంటే equality of two ratios is known as proportion. Just now we discussed that 12:16 is not in simplest form, but we can write it as a 3:4. That means these two ratios are equal. The equality of two ratios is said to be the proportion. ఏవైనా రెండు రేషియోస్ సమానమైనట్లయితే ఆ రేషియో ఉన్న టర్మ్స్ అన్ని ప్రపోర్షన్ లో ఉన్నాయి అని అంటాము. If A is to B is equals to C is to D, then we say that A, B, C, D are in proportion. What is how we are going to represent them? They are in proportion. Proportion కి సింబల్ ఏంటి అంటే దీన్ని 12:16 ఈజ్ యాజ్ రెండు సార్లు రేషియో సింబల్ రాస్తాము. ఓకేనా? అలా రాసేసి 3:4 రాస్తాం. దీన్ని ఎలా చదువుతాము? దీన్ని ఇది ప్రపోర్షనల్ సింబల్. దీన్ని ఎలా చదువుతాము అంటే ఈజ్ యాజ్ అని చదువుతాము. అంటే 12:16 ఈజ్ యాజ్ 3:4 అంటే 12:16 మనం 3:4 గా రాశాము అని. 12:16 ఈజ్ రిటర్న్ యాజ్ 3:4 అని. ప్రపోర్షన్ అంటే ఏంటి? ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్ ఇస్ నోన్ as proportion. Then in this proportion we have four numbers na. So out of these four numbers this first and last numbers are said to be the extremes. వీటిని ఏమంటాము? ఎక్స్ట్రీమ్స్ అంటాము. మిడిల్ లో ఉన్న ఏంటి? మీన్స్ అంటాము. సో in order to check that whether four given numbers are in proportion or not, there is a property which is related to proportion. What is that? That is product of extremes. Product of extremes is equals to product of means. Product of means. ఓకే. సో ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ ఇచ్చిన 4 నెంబర్స్ ప్రపోర్షన్ లో ఉన్నాయో లేదా చెప్పవచ్చు. ఓకేనా? సో ఇచ్చిన 4 నెంబర్స్ ప్రపోర్షన్ లో ఉన్నాయో లేదా అని చెప్పవచ్చు. ఏంటి? ఇప్పుడు వీటి యొక్క ఎక్స్ట్రీమ్స్ ఏంటి? 12 and 4 వాటి ప్రోడక్ట్ 12 into 4 ఎంత వస్తుంది మనకి? 48. మీన్స్ ఏంటి?
16 and 3. వీటి product 48. So as a product of extremes is equal to product of means we say that these four numbers are in proportion. ఈ four numbers proportion లో ఉన్నాయని చెప్తాము. ఓకేనా? Now let us see this ఎక్సర్సైజ్ ప్రాబ్లం. ఈ చాప్టర్ లోని ప్రతి ఎక్సర్సైజ్ లోని ప్రతి ప్రాబ్లమ్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఓకేనా? ఫస్ట్ ఎక్సర్సైజ్ లోంచి ఫస్ట్ ప్రాబ్లం చూసినట్లయితే కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్. వీ హ్యావ్ 3 కాలమ్స్. వన్ ఇస్ సీరియల్ నెంబర్, ఫస్ట్ క్వాంటిటీ అండ్ సెకండ్ క్వాంటిటీ. వీఆర్ ఆస్కింగ్ టు ఫైండ్ అవుట్ ద రేషియో. 4 కాలమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ సీరియల్ నెంబర్ అంటే ఫస్ట్ క్వశ్చన్. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ లో ఫస్ట్ క్వాంటిటీ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మనకి 3 బుక్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ క్వాంటిటీ ఏం రిప్రజెంట్ చేస్తుంది? 5 బుక్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. వీటి మధ్య రేషియో 3:5. అలాగే మనకి సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఫస్ట్ క్వాంటిటీలో ఎన్ని బాల్స్ ఉన్నాయి? 7 బాల్స్ ఉన్నాయి. సెకండ్ క్వాంటిటీలో ఎన్ని బాల్స్ ఉన్నాయి? 11. వీటి మధ్య రేషియో ఏమవుతుంది? 7:11 అవుతుంది. అలాగే టేక్ దిస్ థర్డ్ క్వశ్చన్ లో మనకి ఫస్ట్ క్వాంటిటీలో 2 కార్స్, సెకండ్ క్వాంటిటీలో 3 కార్స్ ఉన్నాయి కాబట్టి వీటి మధ్య రేషియో అవుతుంది 2:3. అలాగే ఫోర్త్ క్వశ్చన్ చెప్పింది ఆన్సర్. దీంట్లో 5 కప్స్, ఇక్కడ ఎన్ని కప్స్ ఉన్నాయి? మనకి 8 కప్స్ ఉన్నాయి. సో రేషియో ఏమవుతుంది? 5:8. ఇక్కడ బటర్ఫ్లైస్ 3 ఉన్నాయి, ఇక్కడ బటర్ఫ్లైస్ 5 ఉన్నాయి. సో 3:5 అనేది రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. సార్ ఈ క్వశ్చన్ టెక్స్ట్ బుక్ లో ఉంది కాబట్టి డిస్కస్ చేసుకుంటున్నాం, అంతేగాని ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడిగే ఛాన్స్ లేదు. ఎగ్జామ్ లో డయాగ్రామ్ ఇచ్చేసి దీనికి సంబంధించిన టేబుల్ ఇచ్చేసి అడుగుతారా అంటే అడగడు. కానీ as it is in textbook question, then we are discussing it. Okay, now let us see the next question. Compare the number of blue color squares is dash times of నెంబర్ ఆఫ్ రెడ్ కలర్ స్క్వేర్స్. ఇక్కడ బ్లూ కలర్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? 6 స్క్వేర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6. సో బ్లూ కలర్ స్క్వేర్స్ 6 ఉన్నాయి. రెడ్ కలర్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? మనకి రెడ్ కలర్ స్క్వేర్స్ 3 ఉన్నాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్లూ కలర్స్ అనేది రెడ్ కలర్స్ కి ఎన్ని టైమ్స్ అవుతుంది అంటే, రెడ్ కలర్ 3 కదా, 3ని దేంతో మల్టిప్లై చేస్తే మనకి 6 వస్తుంది అంటే 2తో. అంటే నెంబర్ ఆఫ్ బ్లూ కలర్ స్క్వేర్స్ ఈస్ 2 టైమ్స్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ రెడ్ కలర్ స్క్వేర్స్. అండ్ నెంబర్ ఆఫ్ రెడ్ కలర్ స్క్వేర్స్ ఈస్ డాష్ టైమ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బ్లూ కలర్. నెంబర్ ఆఫ్ రెడ్ కలర్స్ 3 ఉంది, బ్లూ కలర్స్ 6 ఉన్నాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ రెడ్ కలర్ రావాలంటే బ్లూ కలర్ ని మనం ఏం చేస్తున్నాము? 6ని 2తో డివైడ్ చేస్తున్నాం అంటే హాఫ్ టైమ్స్. సో నెంబర్ ఆఫ్ రెడ్ కలర్ స్క్వేర్స్ ఈస్ హాఫ్ టైమ్స్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ blue colors, and find the ratio of the blue color squares to the number of red color squares. So blue color squares to the red color squares ratio కనుక్కోవాలంటే 6/3. సో 3 1 3 2 మనకి ఏమొస్తుంది? 2/1. దీన్ని 2:1 అని కూడా రాసుకోవచ్చు. ఇదే మన రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నౌ లెట్ us see the next question. Okay, this is of third question. A milkman adds 250 ml of water to the 1 liter of milk. Find the ratio of the water and milk. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది వాటర్ టు మిల్క్. ఇక్కడ వాటర్ క్వాంటిటీ ఎంత ఉంది మనకి? 250 ml. అలాగే మిల్క్ ఎంత ఉంది? మిల్క్ క్వాంటిటీ 1 లీటర్. ఇక్కడ రెండు సేమ్ యూనిట్స్ లో ఉన్నాయా? ఇక్కడ వాటర్ ఏమో మిల్లీ లీటర్స్ లో ఉంది, మిల్క్ ఏమో లీటర్స్ లో ఉంది. ఈ లీటర్స్ ని మనం మిల్లీ లీటర్ లో కన్వర్ట్ చేయడానికి 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ml. అంటే వీటిని సేమ్ యూనిట్స్ లో కన్వర్ట్ చేసుకొని దెన్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఆ రేషియో బిట్వీన్ ది క్వాంటిటీ ఆఫ్ వాటర్ టు ది మిల్క్. క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఈస్ 250 ml అండ్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఈస్ 100 ml. వీటి మధ్య రేషియో తీసుకోవడానికి 1000 ml. సో దీన్ని 250/1000 ml ఇలా చేసేసుకుంటే 1 జా 4 జా మనకి ఎంత వస్తుంది? 1/4. దీన్ని 1:4 గా రాయొచ్చు. రిక్వైర్డ్ రేషియో ఇస్ వాట్? 1:4. Now let us see the next question. Satya's mother bought 4 kg pulses and 50 grams of chili powder. Find the ratio of the weights of the chili powder to the pulses. Find the ratio of the weights to the chili powder to the pulses. ఫస్ట్ ఏమంటున్నాడో చిల్లీ పౌడర్ టు ది పల్సెస్. కాబట్టి మనం ఫస్ట్ చిల్లీ పౌడర్ క్వాంటిటీ. వాట్ ఇస్ ద క్వాంటిటీ ఆఫ్ చిల్లీ పౌడర్? చిల్లీ పౌడర్ క్వాంటిటీ ఈస్ వాట్? 50 grams. 50 grams. In the same manner, what will she purchase? She purchased that pulses. Pulses ఎన్ని కేజెస్ కొంటున్నది? సో pulses is equals to 4 kg. 4 kgని మనము 4000 grams గా మార్చుకోవాలి. ఓకేనా? అలా మార్చుకున్న తర్వాత వీటి మధ్య రేషియో కనుక్కోవాలి. మనకు రేషియో బిట్వీన్ ద చిల్లీ పౌడర్ టు ది పల్సెస్ కనుక్కోవాలంటే 50 grams is to 4000 grams చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ 50/4000. ఓకేనా? 0 0 గెట్ క్యాన్సల్. 5 1 జా 5 8 జా 40 and 0 ఇది 1/80 అంటే రిక్వైర్డ్ రేషియో అవుతుంది 1:4.
80 అనేది ఆన్సర్ వస్తుంది. సో రేషియో బిట్వీన్ ద క్వాంటిటీ ఆఫ్ చిల్లీ పౌడర్ టు ది క్వాంటిటీ ఆఫ్ పల్సెస్ ఈస్ 1:80. అదే విధంగా మనం ఏం కనుక్కుంటున్నాడు, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది వెయిట్స్ టు ది పల్సెస్ టు ది చిల్లీ పౌడర్, పల్సెస్ టు ది చిల్లీ పౌడర్. ఇక్కడ పల్సెస్ టు చిల్లీ పౌడర్ కనుక్కున్నాం కాబట్టి పల్సెస్ మనం ఎంత తీసుకున్నాము, 4000 grams is to chili powder is 50 grams. So 4000 by 50 again. Once 0 get cancel. Once 80 ఇది 80/1 దీన్ని 80:1 గా రాయొచ్చు. సో రేషియో బిట్వీన్ ద పల్సెస్ టు ద చిల్లీ పౌడర్ ఈస్ 80:1 గా రాసుకోవచ్చు. ఇక్కడ ఈ సెకండ్ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. మనకి చిల్లీ పౌడర్ టు ది పల్సెస్ 1:80 వచ్చింది కాబట్టి పల్సెస్ టు చిల్లీ పౌడర్ దీనికి రెసిప్రోకల్, అంటే దీన్ని ఆర్డర్ చేంజ్ చేస్తే 8:1 వచ్చేస్తుంది. అదే ఆన్సర్ ఇక్కడ వచ్చేసింది మనకి. ఓకేనా. సో ఈ విధంగా మన దీంట్లోని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోగలుగుతాము. ఓకే, నౌ let us see this last problem in this first exercise. Let us see the last problem in the first exercise. Okay, so Rani takes 30 minutes to reach the school from the home. Ismail takes half an hour to cover the same distance. Find the ratio of the time taken by the Rani and time taken by the Ismail. Rani takes how much time? Rani takes 30 minutes and Ismail also takes a half an hour. Half an hour in the sense what? Half of the 1 hour, that is 60 minutes. So again that is of 30 minutes. Both of the takes same time. And what we are asked to find out, find the ratio between the time taken by the Rani to the time taken by the Ismail. So ratio between the time, their times is what? 30 minutes to the 30 minutes. That is both are equal quantities. So required ratio is what? 1:1 అనేది the answer అవుతుంది. ఓకేనా. Now let us see this exercise 2 లోని first bit. Let us see the first bit of exercise 11.2 and see this ఫస్ట్ క్వశ్చన్. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ రేషియోస్ ఇన్ సింప్లెస్ట్ ఫామ్. ఇచ్చిన రేషియోస్ ని సింప్లెస్ట్ ఫామ్ లో రాయాలి అంటున్నాడు. ఫస్ట్ సింప్లెస్ట్ ఫామ్ అంటే ఏంటి ఒకసారి గుర్తు చేసుకున్నాము. రేషియోస్ ఏస్ టు బి సెట్ విత్ ఇన్ సింప్లెస్ట్ ఫామ్ ఇఫ్ ఏ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ అండ్ బి, ఇఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 1 అంటే రేషియోలోని టర్మ్స్ యొక్క హెచ్సిఎఫ్ 1 అయినట్లయితే అప్పుడు మనము ఆ రేషియోని సింప్లెస్ట్ ఫామ్ లో ఉంది అని అంటాం. అంటే ఇచ్చిన టర్మ్స్ ఒకదానికొకటి కోపరెన్స్ అయినట్లయితే అది సింప్లెస్ట్ ఫామ్ లో ఉందని వచ్చు. ఓకేనా. మనకి ఇక్కడ ఫస్ట్ రేషియో ఇచ్చింది 2:3. సో ఇవి రెండు కోపరెన్స్, వీటికి కామన్ ఫ్యాక్టర్స్ లేదు కాబట్టి సో ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ సింప్లెస్ట్ ఫామ్. సో వీ కెనాట్ సింప్లిఫై ఇట్ ఫర్దర్. బట్ ఇఫ్ యూ టేక్ ది second question as a 16:20, just now we discussed that 16:20 ఇది వీటికి యొక్క హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 16 and 20 is 4. సో విచ్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు 1 కాబట్టి ఇది సింప్లెస్ట్ ఫామ్ లో లేదు. సింప్లెస్ట్ ఫామ్ లో రాయాలంటే మనము ఇచ్చిన రేషియోని ఫ్రాక్షన్ ఫామ్ లో రాసేసుకొని దీంట్లో ఫస్ట్ టర్మ్ ని సెకండ్ టర్మ్ ని సేమ్ హెచ్సిఎఫ్ ఏది వచ్చింది మనకి 4 వచ్చిందిగా 4 తో డివైడ్ చేయాలి. సో 16 ని 4 తో డివైడ్ చేస్తే 4% వస్తుంది. 20 ని 4 తో డివైడ్ చేస్తే 5% వస్తుంది. మనకి అది 4/5 వచ్చిందంటే రిక్వైర్డ్ రేషియో ఏంటి 4:5. అంటే వాట్ ఈస్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ 16:20? 4:5. ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ సీ దిస్ థర్డ్ వన్ చూడండి 5:6. ఇవి రెండు కూడా కోపరెన్స్, వీటి మధ్య కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు కాబట్టి ఇది ఆల్రెడీ సింప్లెస్ట్ ఫామ్ లో ఉంది. అండ్ లెట్ us see this next question. 20:60. ఫోర్త్ క్వశ్చన్ చూడండి 20:60. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 20 and 60 ఈజ్ 20. సో మనము ఈ సింప్లెస్ట్ ఫామ్ లో లేదు అంటాము. సో మనము ఇచ్చిన రేషియోని ఫ్రాక్షన్ ఫామ్ లో రాసేసుకొని మనం న్యూమరేటర్ ని డినామినేటర్ ని దేర్ హెచ్సిఎఫ్ తో డివైడ్ చేయాలి. వాట్ ఈస్ హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్ 20. సో 20ని 20 తోటి 16 కూడా 20 తో డివైడ్ చేసి 20ని 20 తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. ఇక్కడ 16 20 తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. సో రిక్వైర్ ఏమవుతుంది 1:3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నౌ లెట్ us see this ఫిఫ్త్ వన్ చూడండి 8:15. 8:15 యొక్క సింప్లెస్ట్ ఫామ్ అడుగుతున్నాడు కాబట్టి యాజ్ దీస్ టూ ఆర్ కోపరెన్స్, వీటి మధ్య ఎలాంటి కామన్ ఫ్యాక్టర్స్ లేదు కాబట్టి సో వీటి యొక్క హెచ్సిఎఫ్ 1 అవుతుంది. సో ఇది ఆల్రెడీ సింప్లెస్ట్ ఫామ్ లో ఉంది అని చెప్పగలుగుతున్నాము. నెక్స్ట్ సిక్స్త్ వన్ 19:2. సో 19 ప్రైమ్. సో దీనికి ఫ్యాక్టర్స్ 1 and 19, దీనికి ఫ్యాక్టర్స్ 1 and 2. సో కామన్ ఫ్యాక్టర్ 1 కాబట్టి ఇది 19:2 ఈజ్ ఆల్రెడీ సెట్ విత్ ఇన్ సింప్లెస్ట్ ఫామ్. ఇది ఫస్ట్ బిట్ సంబంధించిన క్వశ్చన్స్. ఇక్కడ సింప్లెస్ట్ ఫామ్ సంబంధించిన క్వశ్చన్స్ ఇండైరెక్ట్ గా పడుతుంటాయి టెట్ లో. సో జాగ్రత్తగా నేర్చుకోవాలి. మీకు ఎవరైతే హెచ్సిఎఫ్ కనుక్కోవడం రాదో అది నేర్చుకోవడం చేసుకోవడం వల్ల
మీకు ఈ బిట్ మనం ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతాం. ఓకేనా? నౌ నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. A bag contains 20 kgs of rice and another bag contains 60 kgs of wheat. Then find the ratio of the amount of the rice to the wheat. And what is the ratio of the rice to the wheat? Rice to the total weight. Rice to the total weight. First మనకు రైస్ క్వాంటిటీ ఎంత ఇచ్చినాడు మనకి 20 kgs. ఓకేనా? సో వీట్ క్వాంటిటీ ఎంత ఇచ్చినాడు 60. టోటల్ వెయిట్ ఎంత అవుతుంది మనకి? టోటల్ వెయిట్ మనకి 80 కేజెస్ అవుతుంది. మనకి ఫస్ట్ క్వెషన్ ఏంటి? వీఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ ఔట్ ద రేషియో బిట్వీన్ ద రైస్ టు ది వెయిట్. రైస్ ఇస్ టు వెయిట్ కనుక్కోవాలి కాబట్టి రైస్ ఎంత? 20:60. మనము ఇందాక ఫస్ట్ బిట్లో చేసినాం. రేషియో బిట్వీన్ దిస్ 20 అండ్ 60 ఇస్ నాట్ స్ట్రైట్ విత్ సింప్లెస్ట్ ఫార్మ్. ఇక్కడ ఉంది చూడండి. ఫోర్త్ క్వెషన్. ఇది సింప్లెస్ట్ ఫార్మ్‌లో లేదు. సింప్లెస్ట్ ఫార్మ్‌లో చేస్తే ఏమవుతుంది? 1:3 వస్తుంది. సో దీన్ని కూడా సింప్లెస్ట్ ఫార్మ్ ఇదే అదే కదా! సో దీన్ని సింప్లెస్ట్ ఫార్మ్‌లో రాస్తే 1:3. So required ratio is what? 1:3. Okay na? Now let us see this next question in this. The ratio of rice to the total weight. Rice to the total weight. Rice ఎన్ని కేజెస్ ఉంది? 20. Total కేజెస్ is 80. వీటి మధ్య రేషియో తీసుకోవాలి. 21 20, 24 సో రిక్వైర్డ్ రేషియో అవుతుంది 1:4 అవుతుంది. సో ఇదే సెకండ్ ఆన్సర్ అవుతుంది. సో let us go with the next question. There are 32 students in the class, of which 12 are girls. Find the ratio of number of boys to the number of girls, ratio of the number of boys to the total number of students, number of girls to the total number of students. ఇక్కడ మనకి ఏమి ఇచ్చినాడు? మొత్తం టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది అంట? 32 స్టూడెంట్స్ ఉన్నారంట. దీంట్లో ఎంతమంది గర్ల్స్ ఉన్నారు? గర్ల్స్ 12 మెంబర్స్ ఉన్నారు. గర్ల్స్ మొత్తం 32లో గర్ల్స్ 12 అయితే బాయ్స్ ఎంత అవుతుంది? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నుంచి నెంబర్ ఆఫ్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 20 వస్తుంది. అంటే బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 20 మంది ఉన్నారు. మనకి ఫస్ట్ క్వెషన్ చూసినట్లయితే మనకు అనుకోవాల్సింది ఏంటి? రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ టు ది నెంబర్ ఆఫ్ గర్ల్స్. బాయ్స్ టు ది గర్ల్స్ అన్నాడు కాబట్టి ఫస్ట్ మనం నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది ఉన్నారో అది తీసుకోవాలి. 20 is to number of girls 12. So as this is not in simplest form, వీటి యొక్క HCF 4 అవుతుంది కాబట్టి సో మనము దీన్ని సింప్లెస్ట్ ఫామ్ లో చేయాలంటే దీంట్లోని ఫస్ట్ టర్మ్ ని 4 తోను సెకండ్ టర్మ్ ని 4 తో డివైడ్ చేస్తే సరిపోతుంది. మనకి 4 5 4 3 సో రిక్వైర్ రేషియో ఏమవుతుంది? 5:3. సో రేషియో బిట్వీన్ ద బాయ్స్ టు ది గర్ల్స్ is 5:3. In the same manner, what else we are asked to find out in the second question? In the second question, we are asked to find out the ratio between the boys to the total number of students. So boys to the total number of students. Boys ఎంతమంది ఉన్నారు మనకి ఇక్కడ? బాయ్స్ 20 అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 32. వీటి మధ్య రేషియో తీసుకోవాలి. సింప్లెస్ట్ ఫామ్ లో రాసుకోవడానికి మనము ఈ రెండింటిని వీటి యొక్క HCF 4 తో డివైడ్ చేసినట్లయితే మనకు 5/8 వస్తుంది. దీనికి రేషియో ఏమవుతుంది? 5:8. సో రేషియో బిట్వీన్ ద బాయ్స్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ is 5:8. In the same manner, if you see this third question, in the third question, we are asked to find out the ratio between the number of girls to the total number of students. So, number of girls to the total number of students. So, ఎంతమంది ఉన్నారు గర్ల్స్ మనకి? 12 is to total number of students 32. మళ్ళీ వీటిని సింప్లిఫైజ్ ఫామ్ లో చేయడానికి HCF 4 తో డివైడ్ చేస్తే సరిపోతుంది. సో డివైడ్ చేస్తే మనకి 3:8 అనేది ఆన్సర్ వస్తుంది. సో రిక్వైర్డ్ రేషియో ఇస్ వాట్? 3:8. సో ఇది థర్డ్ ఆన్సర్ అండి. ఓకేనా? నౌ లెట్ us see this next question. Imran bought 2 liters of oil and Vijay bought 500 ml of oil. Find the ratio of the quantities of oil bought by the Imran to the oil bought by the Vijay. ఓకే, ఇమ్రాన్ ఎన్ని లీటర్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొచ్చున్నాడు? ఇమ్రాన్ మనకి 2 liters ఆఫ్ ఆయిల్ తీసుకొచ్చినాడు. విజయ్ 500 ml తీసుకొచ్చినాడు. మనకి అనుకోవాల్సింది ఏంటి? రేషియో బిట్వీన్ ది ఆయిల్ బాట్ బై ది ఇమ్రాన్ టు ది ఆయిల్ బాట్ బై ది విజయ్. సో ఇమ్రాన్ బాట్ 2 liters, విజయ్ బాట్ 500 ml. ఇక్కడ రెండు సేమ్ యూనిట్స్ లో ఉన్నాయా అంటే లేవు. ఇక్కడ ఇదేమో లీటర్స్ లో ఉంది, ఇది మిల్లీ లీటర్స్ లో ఉంది. సో లీటర్స్ ని మిల్లీ లీటర్స్ లో కన్వర్ట్ చేయడానికి మనం 1000 తో మల్టిప్లై చేయాలి. సో 2 into 1000 దట్ ఈస్ ఆఫ్ 2000 ml. అంటే ఇస్మాయిల్ మనకి 2000 మిల్లీ లీటర్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొచ్చినాడు. విజయ్ 500 ml ఆయిల్ తీసుకొచ్చినాడు. మనకు అనుకోవాల్సింది ఏంటి? రేషియో బిట్వీన్ ద ఇస్మాయిల్స్ టు ది విజయ్. సో 2000 is to 500 వీటి మధ్య రేషియో కనుక్కోవాలి కాబట్టి నేను సింప్లెస్ట్ ఫామ్ లో రాసే ప్రయత్నం చేస్తున్నాను. 2 zeros 2 0 క్యాన్సల్, 5 1 5 4 మనకి 4/1 వచ్చింది. అంటే 4:1 అనేది
రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. సో రేషియో బిట్వీన్ ద ఆయిల్ బాట్ బై ఆయిల్ టు ది ఆయిల్ బాట్ బై ది విజయ్ ఈస్ 4:1. Now let us see this next question. Weight of Abraham is 20 kgs and his father's weight is 60 kgs. Find the ratio of the weight to the Abraham to the his father's and express that in simplest form. ఓకేనా, అబ్రహం వెయిట్ ఎంత ఇచ్చినాడు మనకి 20 కేజెస్ అంట, అండ్ ఫాదర్స్ వెయిట్ ఎంత ఇచ్చినాడు 60 కేజెస్. మనకు అనుకోవాల్సింది అంటే రేషియో బిట్వీన్ ద వెయిట్స్ ఆఫ్ ది అబ్రహం అండ్ టు దిస్ ఫాదర్. సో అబ్రహం ఫస్ట్ రాసుకోవాలి 20 అండ్ ఫాదర్స్ వెయిట్ ఈస్ 60. వీటిని రేషియోలో రాసేసుకుని సింప్లెస్ట్ ఫామ్ లో రాయాలి. సో సింప్లెస్ట్ ఫామ్ లో రాయాలంటే ఫ్రాక్షన్ ఫామ్ లో రాసేసుకొని 21 మనకి ఎంత వస్తుంది 1/3. దీన్నే మనం 1:3 అంటాం. రిక్వైర్డ్ రేషియో ఏమవుతుంది 1:3 అవుతుంది. ఓకేనా. నౌ లెట్ us see this last problem in this exercise 2. ఓకే, 7th క్వశ్చన్ చూడండి. రాము స్పెంట్ 2/5 ఆఫ్ మనీ ఆన్ ఎ స్టోరీ బుక్. ఫైండ్ ద రేషియో ఆఫ్ మనీ స్పెండ్ టు ది మనీ విత్ హిమ్ ఎట్ ద బిగినింగ్. ఓకేనా సార్, ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే కంటే ముందు మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక స్టూడెంట్ కి 14 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 20. దీని మీనింగ్ ఏంటి అంటే మొత్తం 20 మార్క్స్ కి తనకు వచ్చినాయి 14 అని. ఏదైనా ఫ్రాక్షన్ మనం రిప్రజెంట్ చేసుకున్నామంటే మొత్తం కింద రాస్తున్నాము, నెక్స్ట్ తనకు వచ్చిందేమో పైన రాస్తున్నాం, న్యూమరేటర్ లో రాస్తున్నాం. అలాగే ఇక్కడ రాము ఎంత స్పెండ్ చేసినాడట 2/5. వాట్ డస్ దట్ మీన్? ఇట్ మీన్స్ దాట్ తన దగ్గర మొత్తం 5 రూపీస్ ఉంటే దాంట్లో 2 రూపీస్ వాడు ఖర్చు చేస్తున్నాడు అని. అంటే బిగినింగ్ లో ఎంత ఉన్నాయి అన్నట్టు 5 అని. ఓకేనా, అండ్ ఎంత ఖర్చు చేస్తున్నాడు 2 రూపీస్ ఖర్చు చేస్తున్నాడు. అంటే మనకు అనుకోవాల్సింది కూడా ఏంటి, రేషియో పెట్టింది మనీ స్పెంట్ టు ది టోటల్ మనీ విత్ హిమ్ ద బిగినింగ్. అంటే మనకి ఏమొస్తుంది అదే 2/5, అదే 2:1, 2:5 అనేది ఆన్సర్ అవుతుందండి. ఓకేనా, బేసిక్ కాన్సెప్ట్ పైన క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. నౌ లెట్ us see the next question. Now let us go to the exercise 11.3. Let us go to the exercise 11.3. First problem. Okay, a bag of 25 marbles is shared between the Rahul and Kiran in the ratio of 2:3. Then how many marbles does Kiran receive and how many marbles does Rahul receive? Here you need to అండర్స్టాండ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. టోటల్ బ్యాగ్ కన్సిస్టింగ్ ఆఫ్ 25 మార్బల్స్. బ్యాగ్ లో మొత్తం ఎన్ని మార్బల్స్ ఉన్నాయంట 25 మార్బల్స్ ఉన్నాయంట. అవి ఎవరికి షేర్ చేస్తున్నాడు? రాహుల్ కి కిరణ్ కి. ఏ రేషియోలో రిప్రజెంట్ చేస్తున్నాడు, షేర్ చేస్తున్నాడు? 2:3. అసలు మీనింగ్ ఏంటి? రాహుల్ కి కిరణ్ కి మధ్య రేషియో 2:3 అంటే దీని మీనింగ్ ఏంటి అంటే సమ్ ఆఫ్ ద రేషియో టర్మ్స్ ఎంత 5 కాబట్టి. అంటే మొత్తం ఒక బ్యాగ్ లో 5 మార్బల్స్ ఉంటే దాంట్లో ఫస్ట్ రాహుల్కి ఏమో 2 మార్బుల్స్, కిరణ్కి ఏమో 3 మార్బుల్స్ అని ఇస్తున్నాడంట. కానీ ఇక్కడ 5 మార్బుల్స్ ఉన్నాయా బ్యాగ్ లో 5 మార్బుల్స్ లేవు. ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి? 25 మార్బుల్స్ ఉన్నాయి. ఈ 5 కాస్త 25 కావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? మనము 5తో మల్టిప్లై చేయాలి. అలాగే రాహుల్కి ఎన్ని మార్బుల్స్ వస్తున్నాయని తెలుసుకోవడానికి రాహుల్ని రిప్రజెంట్ చేసే టర్మ్ని అంటే 2ని 5తో మల్టిప్లై చేస్తే 5 2 10. అలాగే కిరణ్ ఎన్ని మార్బుల్స్ వస్తున్నాయి కనుక్కోవడానికి కిరణ్ రిప్రజెంటేషన్ నెంబర్ ఏంటి రేషియోలో 3. సో 3ని కూడా ఇదే 5తో మల్టిప్లై చేస్తే 3 5 15. అంటే 25 మార్బుల్స్ లో రాహుల్ కి 10 మార్బుల్స్ ఇస్తున్నాడు అండ్ కిరణ్ కి 15 మార్బుల్స్ ఇస్తున్నాడు. ఇలా సాల్వ్ చేయాలి. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఎవరికైతే బేసిక్ కాన్సెప్ట్ తెలుసుకుంటుందో ఇది ఆన్సర్ సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. ఇది మీకు అర్థం కావాల్సింది. ఓకేనా సార్, ఇలా కాకుండా డిస్క్రిప్టివ్ వేలో ఎలా చేయొచ్చు? ఓకేనా, ఎలా చేయొచ్చు అంటే మనకి టోటల్ మార్బుల్స్ ఎన్ని 25. సో రేషియో బిట్వీన్ ద రాహుల్స్ టు ది కిరణ్ ఎంత ఇచ్చినాడు 2:3 కాబట్టి మనం రాహుల్స్ షేర్ కనుక్కోవాలంటే రాహుల్స్ షేర్ ఇస్ ఈక్వల్ టు రేషియోలో రాహుల్ రిప్రజెంటేషన్ నెంబర్ ఏంది 2 సమ్ ఆఫ్ ద రేషియో టర్మ్స్ 5 ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ 25. సో దీన్ని సింప్లిఫై చేస్తే సరిపోతుంది. 5 1 5, 5 5 25, 5 2 10. అంటే రాహుల్కి ఎన్ని వచ్చినాయి 10 మార్బుల్స్ వచ్చినాయి. మొత్తం ఎన్ని 25. దీంట్లో ఎన్ని మార్బుల్స్ అవుతున్నాయి రాహుల్కి 10. అంటే కిరణ్కి ఎన్ని వస్తాయి అంటే 15. 10 25 - 10 దట్ ఈస్ 15. లేదు అంటే నువ్వు ఇలా చేయొచ్చు. కిరణ్స్ షేర్ ఇస్ ఈక్వల్స్ టు రేషియోలో కిరణ్ రిప్రజెంటేషన్ నెంబర్ ఏంది 3 బై టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 5 ఇంటూ 25. సో 5 1 5, 5 5 25, 3 5 15. సో కిరణ్కి ఎన్ని వస్తున్నాయి 15 వస్తుంది. సార్ ఈ మెథడ్లో చేసినా ఈ మెథడ్లో చేసినా మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. రెండు సేమ్ మెథడ్ కానీ అప్రోచ్ వేరే.
ఓకేనా. నీకు ఎవరికైతే బేసిక్ తెలిసి ఉంటుందో ఈ ఫస్ట్ మెథడ్ చేసుకోవచ్చు. లేదు సార్ మేము కన్వీనియంట్‌గా ఉంది ఈ మెథడ్ యూజ్ చేస్తాం సెకండ్ మెథడ్ ఉంటే మీ ఇష్టం. ఓకేనా. సో మన కన్వీనియంట్ బట్టి మనం మెథడ్స్ మనం ఫాలో అవ్వాలి. అల్టిమేట్‌గా మనకు కరెక్ట్ ఆన్సర్ రావాలి. కరెక్ట్ ఆప్షన్ టిక్ చేసి రావాలి అంతే. ఓకేనా. సో నౌ లెట్స్ నెక్స్ట్ క్వెషన్. A point X on AB is equals to 14 centimeters. Divides that into 3:4. Find the length of AX and XB. ఓకేనా. మనకి ఏబి అనే లైన్ సెగ్మెంట్ లెంత్ ఎంత ఇచ్చినాడు 14 సెంటీమీటర్స్ అంట. సో దీంట్లో ఒక పాయింట్ ఈ లైన్ సెగ్మెంట్ అయిన ఎక్స్ అనే ఒక పాయింట్ దీన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసింది. ఏంటి ఆ 2 పార్ట్స్? ఏ టు ఎక్స్ ఒకటి, ఎక్స్ టు బి ఒకటి. వీటి మధ్య రేషియో 3:4 ఇచ్చినాడు. అంటే ద రేషియో బిట్వీన్ ద ఏఎక్స్ టు ది ఎక్స్బి గివెన్ యాజ్ అన్ 3:4. కాబట్టి మనకి టోటల్ లెంత్ ఆఫ్ ఏబి ఇస్ 14 సెంటీమీటర్స్. టోటల్ లెంత్ ఆఫ్ ఏబి ఇస్ వాట్ 14 సెంటీమీటర్స్. కాబట్టి మనం ఎక్స్బి ఆర్ ఏఎక్స్ లెంత్ కనుక్కోవాలంటే రేషియోలో ఏఎక్స్ రిప్రజెంట్ చేసేది ఇది ఫస్ట్ టర్మ్ కాబట్టి రేషియోలో ఫస్ట్ టర్మ్ 3. సో 3 బై సమ్ ఆఫ్ ద రేషియో టర్మ్స్ 3 + 4 దట్ ఈస్ 7 ఇంటూ టోటల్ లెంత్ ఆఫ్ ఏబి 14. 7 1 7 7 2 సో 3 2 6 సెంటీమీటర్స్. అంటే ఏఎక్స్ లెంత్ ఎంత 6 సెంటీమీటర్స్. అలాగే ఎక్స్బి లెంత్ కనుక్కోవాలంటే రేషియోలో ఎక్స్బిని రిప్రజెంట్ చేసే నెంబర్ ఏంది 4 బై సమ్ ఆఫ్ ద రేషియో టర్మ్స్ 7 ఇంటూ 14. 7 1 7 7 2 4 2 8 సెంటీమీటర్స్. సో ఎక్స్బి ఇస్ వాట్ 8 సెంటీమీటర్స్. ఓకేనా. ఇలా మనం సాల్వ్ చేసుకోవాలి. ఓకే. నౌ లెట్ us go to the next question. Geeta and Lakshmi won 1050 rupees in a game. They agreed to share the amount in the ratio of 3:4. Find how much each person receives. So total prize money enta? Total prize money is 1050. And in which ratio they are going to share? The ratio between the Geeta's share and Lakshmi's share is what? 3:4. దీంట్లోంచి Geeta's share. ఓకే. సో గీతాస్ షేర్ రావాలంటే మనం ఏం చేయాలి? రేషియోలో గీతాని రిప్రజెంట్ చేసే నెంబర్ ఏంటి? ఫస్ట్ నెంబర్ కాబట్టి 3 బై సమ్ ఆఫ్ ద రేషియో టర్మ్స్ 3 + 4 7 ఇంటూ 1050. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకోగలిగితే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో ఎలా చేస్తాం చూడండి. 7 1 7 7 1 7 3 left 5 0. దట్ మీన్స్ 3 ఇంటూ 150 మనకి ఎంత వస్తుంది? 450. అంటే గీతాకి ఎన్ని రూపీస్ ఇస్తున్నామో 450 వస్తుంది. అలాగే లక్ష్మీ రేషియోలో లక్ష్మీని రిప్రజెంట్ చేసే నెంబర్ ఏది 4 కాబట్టి సో 4 బై సమ్ ఆఫ్ ద రేషియో టర్మ్ 3 + 4 7 ఇంటూ టోటల్ అమౌంట్ ఇస్ 1050. సో దీన్ని సింప్లిఫై చేస్తే వస్తుంది 7 1 7 7 1 7 150. సో 600. ఓకేనా. లక్ష్మికి ఎన్ని రూపీస్ వస్తుంది? 600 రూపీస్ వస్తుంది. ఇలా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. లెట్ us go to the next question. Fourth question. Divide 3600 rupees between Satya and Vishnu in the ratio of 3:5. దీని మీనింగ్ ఏంటి? సత్య అండ్ విష్ణు మధ్య రేషియో ఎంత ఇచ్చినాడు? 3:5. అంటే టోటల్ 3 + 5 దట్ ఈస్ 8 రూపీస్ అయితే దాంట్లో ఎన్ని రూపీస్ సత్యకి ఇస్తున్నాడు? సత్యకి వచ్చేసరికి 3 రూపీస్. అలాగే విష్ణుకి ఎన్ని రూపీస్ ఇస్తున్నాడు? 5 రూపీస్ ఇస్తున్నాడు. కానీ టోటల్ ఎన్ని రూపీస్? 8 రూపీసే ఉన్నాయా? కాదు. ఎన్ని ఉన్నాయి? మనకు 3600 రూపీస్ ఉన్నాయి. సో 3600 రూపీస్ని సత్య అండ్ విష్ణు మధ్య మనం ఏ రేషియోలో చేయాలి? 3:5 రేషియోలో చేయాలి. కాబట్టి సత్య షేర్ ఇస్ ఈక్వల్స్ టు రేషియో ప్రకారం సత్యాన్ని రిప్రజెంట్ చేసే నెంబర్ ఏంటి? 3 బై సమ్ ఆఫ్ ద రేషియో టర్మ్స్ ఇస్ 8 ఇంటూ 3600. దీన్ని సింప్లిఫై చేస్తే 8 1 8 8 4 32. సో 4 left 5 0 3 ఇంటూ 450. 3 ఇంటూ 450 అంటే మనకు 1350 రూపీస్ వస్తుంది. అంటే సత్య షేర్ ఎంత? 1350. అలాగే విష్ణు షేర్ రావాలంటే మనం ఏం కనుక్కోవాలి? రేషియో ప్రకారం విష్ణుని రిప్రజెంట్ చేసే నెంబర్ ఏది? 5 బై సమ్ ఆఫ్ ద రేషియో టర్మ్స్ 8 ఇంటూ టోటల్ అమౌంట్ ఇస్ 3600. వన్స్ దట్ ఈస్ 450. సో 450 ఇంటూ 5 మనకి 2250 రూపీస్ అది ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. ఫోర్త్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నౌ లెట్ us see the next question. Two numbers are in the ratio of 5:6 and if the sum of the numbers is 132, find the total numbers. So here two numbers are given in the ratio of 5:6. అంటే ఫస్ట్ నెంబర్ is to second number is given as
5:6 కాబట్టి నేను ఫస్ట్ నెంబర్ని రేషియోలో ఫస్ట్ నెంబర్ని రిప్రజెంట్ చేసిన నెంబర్ ఏంటి, దట్ ఈస్ 5. సో రేషియోని మనము ఫస్ట్ నెంబర్ని నేను ఏమంటున్నానంటే మల్టిపుల్ ఆఫ్ 5x అని, అలాగే సెకండ్ నెంబర్ని రిప్రజెంట్ చేసిన నెంబర్ 6 కాబట్టి సో సెకండ్ నెంబర్ని నేను 6s అనుకుని, అండ్ సమ్ ఆఫ్ దిస్ టూ నెంబర్స్, సో సమ్ గివెన్ యాజ్ అన్న 132. సమ్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్ అంటే ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్. ఫస్ట్ నెంబర్ ఇస్ 5x, సెకండ్ నెంబర్ ఇస్ 6x, దట్ ఈస్ ఈక్వల్స్ టు 132. వీటిని యాడ్ చేస్తే మనకు 11x వస్తుంది. 11x is equals to 132. From this, x is equals to 132 by 11. 11 1 11, 11 1 11, 11 2 22. So x is equals to 12 వచ్చింది. మనకు అనుకోవాల్సింది 2 నెంబర్స్ కాబట్టి సో ఫస్ట్ నెంబర్, వాట్ ఈస్ ద ఫస్ట్ నెంబర్ యాజ్ పర్ ద రేషియో? ఫస్ట్ నెంబర్ వి అస్యూమ్డ్ యాజ్ 5x. సో 5x కాబట్టి 5 into 12, that is 60. And second number is what? That is 6x. That is 6 into 12, 72. Okay, required numbers are what? 60 and 72. Now let us see this next question. Income and savings of an employee are in the ratio of 11:2. If his expenditure is 5,346 rupees, find the total income and savings. Find his income and savings. ఓకేనా, మనకి ఏమి ఇచ్చాడు, రేషియో బిట్వీన్ ఇన్కమ్స్ అండ్ సేవింగ్స్ అనేది 11:2. అంటే దీంట్లో ఇన్కమ్ రిప్రజెంటేషన్ నెంబరు 11 ఉంది, సేవింగ్స్ రిప్రజెంటేషన్ నెంబరు 2. కాబట్టి నేను ఇన్కమ్ ని మల్టిపుల్ ఆఫ్ 11, దట్ ఈస్ 11x అని, ఇన్కమ్ ను 11x అంటున్నాను, అండ్ సేవింగ్స్ ని 2x అంటున్నాను. సో ఇన్కమ్ లోంచి సేవింగ్స్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎక్స్పెండిచర్ వస్తుంది. ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు 11x మైనస్ 2x ఎంత అవుతుంది, దట్ ఈస్ ఆఫ్ 9x. ఎక్స్పెండిచర్ ఈజ్ 9x. కానీ యాజ్ పర్ ద క్వశ్చన్ ఎక్స్పెండిచర్ ఎంత ఇచ్చినాడు మనకి, 5,346 రూపీస్. కాబట్టి ఈ 9x is equals to 5,346. From this, x is equal to 5,346 by 9. ఓకేనా, 9 1 9, 9 5 45, 8 left, 9 9 81, 3 left 4. సో x అనేది ఎంత వస్తుంది, 594 రూపీస్ వచ్చింది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఇన్కమ్ కనుక్కోవాలి. మనము ఇన్కమ్ ఏమనుకున్నాము, ఇన్కమ్ మనం ఏమనుకున్నాం, 11x అనుకున్నాం. కాబట్టి 11x అంటే 11 into 594, దీన్ని మల్టిప్లై చేస్తే మనకు 6,534 రూపీస్ వస్తుంది. ఇన్కమ్ ఎంత, 6,500 రూపీస్. అండ్ వాట్ ఎల్స్ వీఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ అవుట్, వీఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ అవుట్ సేవింగ్స్ ఆల్సో. సో సేవింగ్స్ మనం ఏమనుకున్నాము, సేవింగ్స్ 2x, రేషియో ప్రకారం 2x కాబట్టి 2 into 594, దీన్ని మల్టిప్లై చేస్తే మనకు 1,188 రూపీస్ వస్తుంది. సో this is about last problem in this exercise 3. Now let us get into the exercise 4. exercise 4 కంటే ముందు మీరు ఇంకొక కాన్సెప్ట్ నేర్చుకోవాల్సింది యూనిటరీ మెథడ్. యూనిటరీ మెథడ్ అంటే ఏంటి, ద మెథడ్ ఇన్ విచ్ we need to find out the value of one quantity. With help of that value of one quantity we can find out a value of required number of quantities. is known as an యూనిటరీ మెథడ్. సార్ మాకు అర్థం కాలేదు అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రకారం మనం ఏమి ఇచ్చినాడు, the cost of 12 pencils is 24 rupees. Then find the cost of 10 pencils. ఇక్కడ మనకు 12 pencils కాస్ట్ ఇచ్చినారు, ఇంకా 24 రూపీస్. ఇట్లా మనకు 10 pencils కాస్ట్ కనుక్కోమంటున్నాడు. సో మనకు 10 pencils కాస్ట్ కనుక్కోవడానికి ఫస్ట్ ఒక పెన్కి ఎంత వాల్యూ అవుతుందో కనుక్కోవాలి, ఒక పెన్ కాస్ట్ ఎంతో కనుక్కోవాలి. దానికోసము కాస్ట్ ఆఫ్ 1 pencil will be obtained by కాస్ట్ ఆఫ్ 12 pencils 24 should be divided by నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ 12. 12 1 12 2 అంటే 1 పెన్సిల్ కాస్ట్ ఎంత, 2 రూపీస్ ఎంత. మనకు అనుకోవాల్సింది ఏంటి, 10 పెన్సిల్స్ కాస్ట్. 10 పెన్సిల్స్ కాస్ట్ ఏమవుతుంది, 10 into కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ 2, దట్ ఈస్ 20 రూపీస్ అవుతుంది. ఇలా ఈ మెథడ్ని మనం ఏమంటామంటే యూనిటరీ మెథడ్ అంటాం. ఈ మెథడ్లో మనం ఏం చేసాము, మనకు అనుకోవాల్సింది ఏంటి, 10 పెన్సిల్స్ కాస్ట్. కానీ ఫస్ట్ 1 పెన్సిల్ కాస్ట్ కనుక్కొని, అంటే 1 యూనిట్ క్వాంటిటీ కనుక్కొని, వాల్యూ కనుక్కొని, దాని నుంచి మనం 10 యూనిట్స్ యొక్క వాల్యూ కనుక్కున్నాము. ఈ మెథడ్ని మనం ఏమంటామంటే యూనిటరీ మెథడ్ అంటాము. ఓకేనా. సో ఎక్సర్సైజ్ 4లో యూనిటరీ మెథడ్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఇఫ్ 3 యాపిల్స్ కాస్ట్ ఇస్ 45 రూపీస్, హౌ మచ్ వుడ్ 5 యాపిల్స్ కాస్ట్. ఇక్కడ మనకి 3 యాపిల్స్ కాస్ట్ ఎంత ఇచ్చినాడు, మనకి 45 రూపీస్ అంట. సో దీంట్లోంచి మనకి అనుకోవాల్సింది ఏంటి, 5 యాపిల్స్ కాస్ట్ కనుక్కోవాలి. సో 5 యాపిల్స్ కాస్ట్ కనుక్కోవాలంటే ఫస్ట్లీ ఒక యాపిల్ కాస్ట్ ఎంతనో కనుక్కోవాలి.
సో మనకి ఏం తెలుసు 3 యాపిల్స్ కాస్ట్ ఇస్ 45 రూపీస్ కాబట్టి దీంట్లోంచి ఒక యాపిల్ కాస్ట్ కనుక్కోవాలంటే ఈ 45 రూపీస్ని 3తో డివైడ్ చేస్తే సరిపోతుంది. 3 1 3 315. సో 1 యాపిల్ కాస్ట్ ఇస్ వాట్ 15 రూపీస్. సో దీంట్లోంచి మనం ఏం కనుక్కోవాలి 5 యాపిల్స్ కాస్ట్ కనుక్కోవాలి. 5 యాపిల్స్ కాస్ట్ కనుక్కోవాలంటే 5 ఇంటూ కాస్ట్ ఆఫ్ 1 apple is that is 15 rupees. So and multiplying this what you get it as 75. So 5 apples cost ఎంత అవుతుంది 75 rupees అవుతుంది. ఓకేనా. Now let us say the next question. Lakshmi bought 7 books for the total 56 rupees and how much would she pay for just 3 books? ఓకేనా. 7 books కోసం తను 56 రూపీస్ పే చేస్తే 3 బుక్స్ కోసం ఎంత పే చేయాలి అని అడుగుతున్నాడు. ఇక్కడ వాల్యూ ఆఫ్ 7 బుక్స్ ఇచ్చినాడు 56 రూపీస్ కదా. సో మనకు ఒక బుక్ కాస్ట్ కనుక్కోవాలంటే ఈ 56ని 7తో డివైడ్ చేయడం. 7 1 7 7 8 అంటే మనకి కాస్ట్ ఆఫ్ 1 బుక్ ఈస్ వాట్ 8 రూపీస్. మనకు కనుక్కోవాల్సింది ఏంటి 3 బుక్స్ కాస్ట్ కనుక్కోవాలంటే 3 ఇంటూ కాస్ట్ ఆఫ్ 1 బుక్ ఇస్ 8. సో బై డూయింగ్ సో యూ గెట్ ఇట్ as 24 రూపీస్. సో 3 బుక్స్ కాస్ట్ ఇస్ 24 రూపీస్. ఈ మెథడ్ని మనం ఏమంటామంటే యూనిటరీ మెథడ్ అంటాం. ఫస్ట్ వాల్యూ ఆఫ్ 1 బుక్ అనుకొని దాని నుంచి 3 బుక్స్ అంటే వాల్యూ ఆఫ్ 1 యూనిట్ అనుకొని 3 యూనిట్స్ వాల్యూ కనుక్కున్నాం కాబట్టి యూనిటరీ మెథడ్ అని అంటాం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. Reena wants to prepare a vegetable pulav. She needs 300 grams of rice if she has to feed 4 people. ఓకే అంటే 4 people కి తను పులావ్ చేయడానికి 300 grams ఆఫ్ పులావ్ రైస్ అవసరం వస్తుంది. అండ్ హౌ మచ్ రైస్ షీ నీడెడ్ ఇఫ్ సేమ్ పులావ్ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ 7 people. ఓకేనా. 4 persons కోసం పులావ్ తయారు చేయడానికి 300 grams ఆఫ్ రైస్ అవసరం వస్తుంది. కానీ మనకు 7 persons కోసం ఎన్ని గ్రామ్స్ ఆఫ్ రైస్ అవసరం వస్తుంది కాబట్టి దీనికోసం మనం ఏం చేయాలి ఒక పర్సన్కి ఎంత అవసరం వస్తుంది అంటే 300/4 చేస్తే సరిపోతుంది. 1 7 28 2 left 5 అంటే ఒక పర్సన్కి 75 grams ఆఫ్ రైస్ అవసరం వస్తుంది. మనకి ఎంతమంది ఉన్నారు ఇక్కడ 7 persons కాబట్టి రైస్ రిక్వైర్డ్ ఫర్ 7 persons is equals to 7 into రైస్ రిక్వైర్డ్ ఫర్ 1 person that is 75 grams. 75 into 7 that is of 525 grams అంటే 7 persons కి 525 grams ఆఫ్ రైస్ అవసరం వస్తుంది. ఓకేనా. నౌ లెట్ us say the next question. The cost of 16 chairs is 3600 rupees. Find the number of chairs that can be purchased for 4500 rupees. ఏమి ఇచ్చినాడు మనకి 16 చైర్స్ కొనడానికి 3600 రూపీస్ అవసరం అంట. 4500 రూపీస్ ఉంటే ఎన్ని చైర్స్ కొనుక్కోవచ్చు అని అంటున్నాడు. ఫస్ట్ మళ్ళీ 1 చైర్కి ఎంతనో కనుక్కోవాల్సింది. సో 16 చైర్స్ కాస్ట్ ఇచ్చినాడు మనకి. సో ఎంత ఇచ్చినాడు 3600 కాబట్టి 1 చైర్ కాస్ట్ ఆఫ్ 1 చైర్ ఇస్ ఈక్వల్స్ టు 3600/16 దీంతో డివైడ్ చేస్తే మనకు వస్తుంది 16 1 16 16 2 32. సో 4 left 2 32 40లో 32 చేస్తే 8 వస్తుంది. 5 అంటే మనకి 1 చైర్ కాస్ట్ ఎంత వస్తుంది 225 రూపీస్ వస్తుంది. మనకు కనుక్కోవాల్సింది ఏంటి 4500 రూపీస్కి ఎన్ని చైర్స్ వస్తున్నాయి అంటే 4500ని మనం 225తో డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో 5 టేబుల్తో డివైడ్ చేస్తే 5 4 20 and 5 5 25 5 9 45 into zeros and this is for 45 1 45 2 90 and 0 అంటే మనకు 4500 రూపీస్కి ఎన్ని చైర్స్ కొనుక్కోవచ్చు 20 చైర్స్ కొనుక్కోవచ్చు అండి. A train moving at a constant speed covers a distance of 90 kilometers in 2 hours. ఓకే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందంట మనకి 2 hours టైంలో 90 kilometers ట్రావెల్ చేస్తుందంట. అండ్ వీఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద ట్రైన్ టు కవర్ ద 540 kilometers. 540 kilometersకి ఎంత టైం తీసుకుంటుంది అంటున్నాం. దీంట్లో మనము ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ 90 kilometers కాస్త 540 అవుతుంది. 9 టైంలో 540 వస్తుందా అంటే వస్తుంది. ఎప్పుడు వస్తుంది 6 అంటే 90ని 6తో మల్టిప్లై చేస్తే 540 వస్తుంది. సో మనకు టైం రావాలంటే ఇక్కడ ఫస్ట్ టైంని 6తో మల్టిప్లై చేస్తే 2 6 12 అంటే 12 అవర్స్లో 540 kilometers ట్రావెల్ చేస్తుంది. ఇదొక పద్ధతి. లేదు మనము ఇది అర్థం కాలేదు సార్ అంటే మనం యూనిటరీ మెథడ్లో చేసుకోవచ్చు. ఇక్కడ 2 అవర్స్కి 90 kilometers ట్రావెల్ చేస్తే మనకి 1 అవర్కి ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది 90/2 అంటే 45 kilometers ట్రావెల్ చేస్తుంది. మనకు మొత్తం టైం కావాలి ఎంత దూరం ట్రావెల్ చేయాలి 540 kilometersకి
45 కిలోమీటర్స్ పర్ స్పీడ్తో ఎంత ట్రావెల్ చేస్తుంది అని కనుక్కోవడానికి మనకి 45 ఉందా, 45 12 సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు 12 అవర్స్. అంటే మళ్ళీ ఇట్లా చేసిన మనకి 12 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇన్కమ్ ఆఫ్ అ కుమార్ ఫర్ 3 months. ఓకే, 3 months ఇన్కమ్. Okay, 3 months income is equals to 15,000 rupees. Okay, and if monthly income remains the same, then how much will he earns in 5 months? ఓకేనా, 3 months కి 15,000 చేస్తే 5 months కి ఎంత వస్తుంది అంటున్నాడు. ఫస్ట్ 1 month కి ఎంత వస్తుంది కనుక్కోవడానికి ఈ 15,000 ని మనం 3 తో డివైడ్ చేస్తే 3 1 3, 3 5 15 అండ్ 3 zeros వేస్తుంది. అంటే కుమార్ ఇన్కమ్ ఎంత 1,000 1 month కి 5,000 రూపీస్ అంట. మనకు అనుకోవాల్సిందంటే ఫస్ట్ క్వశ్చన్ 5 months కి. 5 months కి అనుకోవాలంటే ఏం చేయాలి, 5 into 5,000 చేస్తే మనకు 25,000 రూపీస్ వస్తుంది. అలాగే మనకు అనుకోవాల్సింది ఏంటి, సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇన్ హౌ మెనీ మంత్స్ ఈ ఎర్న్స్ 95,000. సో ఇప్పుడు రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ మంత్స్ రావాలంటే మనం ఏం చేయాలి, ఈ 95,000 ని 1 month కి ఎంత సంపాదిస్తారో దాంతో డివైడ్ చేయాలి. 5,000 తో 3 zeros get cancelled. 5 1 5, 4 left 9 సార్. సో అంటే 95,000 రావాలంటే 19 months చేయాలంటే మనకి 12 months ప్లస్ 7 months అంటే 1 year 7 months టైం పడుతుంది 95,000 ఎర్న్ చేయడానికి. Now let us see the seventh question. If the cost of 7 meters cloth is 294 rupees, then find the 5 meters of cloth. ఇక్కడ 7 meters cloth is what 294 rupees. From this 1 meter cloth ఎంత వస్తుంది అంటే 294/7. 7 1 7, 7 4 28, 1 left 2. సో కాస్ట్ ఆఫ్ 1 meter is equals to 42 rupees. మనకు అనుకోవాల్సింది ఏంటి, కాస్ట్ ఆఫ్ 5 meters. సో 5 meters కాస్ట్ రావాలంటే కాస్ట్ ఆఫ్ 1 meter that is 42 rupees into 5. 42 into 5 210 rupees. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఎంత 210. ఓకే, now let us see the next. A farmer has a sheep and cows in the ratio of 8:3. How many sheep has the farmer if he has 180 cows? First question. And second question is what? Find the ratio of the number of sheep to the total number of animals in the farm. And the third one is what? Find the ratio of total number of animals to the with the farmer and to the total number of cows with him. ఇది కనుక్కోవాలి. ఫస్ట్ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి. A farmer has a sheep and cows in the ratio of 8:3. So sheep and cows are given as an 8:3. What does that mean? దీని మీనింగ్ ఏంటి అంటే మొత్తం 11 ఇక్కడ నుంచి వచ్చింది సార్ అంటే 8 + 3 11 ఎనిమల్స్ ఉంటే దాంట్లో 8 ఎనిమల్స్, ఎన్ని ఎనిమల్స్ 8 ఎనిమల్స్ షీప్స్ అంట, 3 ఎనిమల్స్ కౌస్ అంట. కౌస్ ఎన్ని 3 ఎనిమల్స్ ఉంటాయి. ఓకేనా, సో మనకు అనుకోవాల్సిందంటే హౌ మెనీ షీప్స్ ద ఫార్మర్ హ్యాస్ ఇఫ్ హీ హ్యాస్ 180 కౌస్. కౌస్ ఎన్ని ఉన్నాయట 180 ఉన్నాయట. 3 కాస్త 180 అయింది. 3 కాస్త 180 ఏంటంటే 3ని దేంతో మల్టిప్లై చేస్తే 180 వస్తుంది 60తో. కాబట్టి మనకు ఎన్ని షీప్స్ ఉన్నాయి కనుక్కోవాలంటే దీన్ని కూడా 60తో మల్టిప్లై చేయాలి. 8 into 60 దట్ ఈస్ 480. అంటే ఎన్ని షీప్స్ ఉంటాయి 480 షీప్స్ ఉంటున్నాయి. ఓకేనా, నెంబర్ ఆఫ్ షీప్స్ ఈస్ వాట్ 480. ఇలా చేసుకోవచ్చు. సో సార్ మాకు ఇది అర్థం కాలేదు సార్ అంటే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఏమిచ్చినాడు, రేషియో బిట్వీన్ ద షీప్స్ అండ్ కౌస్ ఇస్ గివెన్ as 8:3. దీంట్లోంచి నెంబర్ ఆఫ్ షీప్స్ నేను మల్టిపుల్ ఆఫ్ 8x అని అండ్ నెంబర్ ఆఫ్ కౌస్ మల్టిపుల్ ఆఫ్ 3x అని అనుకుంటున్నాను. కానీ ఫస్ట్ క్వశ్చన్ ప్రకారం నెంబర్ ఆఫ్ కౌస్ ఎంత ఇచ్చినాడు 180 అంట. అంటే ఈ 3x వాల్యూ 180 కాబట్టి x వాల్యూ ఎంత అవుతుంది 180/3 ఎంత వస్తుంది 60 వస్తుంది. x వాల్యూ 60 వస్తుంది. బట్ కనుక్కోవాల్సింది ఏంటి, మనము షీప్స్ కనుక్కోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ప్రకారం షీప్స్ కనుక్కోవాలి. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ షీప్స్ ఇస్ వాట్ 8x. 8 into x వాల్యూ వి గాట్ 60. సో 8 into 60 దట్ ఈస్ 480. అంటే మనకి 480 షీప్స్ వచ్చేసినాయి. ఓకేనా, మనము సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే ఫైండ్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ షీప్స్ టు ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎనిమల్స్. ఓకేనా, మనకి షీప్స్ ఎన్ని ఉన్నాయి 480. ఓకే, కౌస్ ఎన్ని ఉన్నాయి 180. టోటల్ ఎన్ని ఉన్నట్టు మనకి చెప్పండి, వీటిని యాడ్ చేస్తే మనకి వచ్చేస్తుంది 0 16 660 వచ్చేస్తుంది. ఓకేనా, మనకి టోటల్ 660 వస్తుంది. మనకి అనుకోవాల్సింది ఏంటి, రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ షీప్స్ టు ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎనిమల్స్. షీప్స్ టు ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎనిమల్స్. షీప్స్ ఇస్ 480 టు ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎనిమల్స్ ఇస్ 660. దీన్ని సింప్లెస్ట్ ఫామ్ లో రాసుకోగలిగితే మనకి ఆన్సర్ వస్తుంది.
ఓకే. దీన్ని ఎలా రాయొచ్చు? 480/660. 0, 0 get cancel. Both are divisible by 6 table. 6 11 the 6 8 మనకు రేషియో బిట్వీన్ ద షీప్స్ టు ది టోటల్ నెంబర్ ఆఫ్ animals is what? 8:11. Okay. And in the third question, what we are asked to find out? We are asked to find out the ratio between the total number of animals to the and the number of cows. Okay. Total number of animals in the 660 and number of cows in the మనకి 180. వీటి మధ్య రేషియో కనుక్కోబడింది కాబట్టి 660/180. 0 0 get cancel. 6 11 ద 6 3 ద మనకి ఎంత వస్తుంది? 11/3 అంటే 11:3 వస్తుంది. 11:3 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది థర్డ్ ఆన్సర్. ఓకేనా? Now let us say the next question. Are 3, 5, 15 and 9 are in proportion? If we change their order, can we think of the proportional pairs? And write as many proportionality statements as you can for the above example. ఓకేనా? సో మనకి ఏమి ఇచ్చినాడు? ఈ 4 నెంబర్స్ ఇచ్చినాడు. ఇవి ప్రపోర్షనల్ లో ఉన్నాయా లేదా అని చెక్ చేయమంటున్నాడు. ఇవి ప్రపోర్షనల్ లో ఉన్నాయా లేదా చెక్ చేయడానికి మన కండిషన్ ఏంటి? వీ కెన్ సే దట్ 4 నెంబర్స్ ఆర్ సెట్ విత్ ఇన్ ప్రపోర్షన్ ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్టెన్స్ ఏంటి? ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఏంటి? 3, 5, 15, 9. సో దీంట్లో ఎక్స్ట్రీమ్స్ ఏవి? 3 and 9. సో 3 into 9 ఎంత వచ్చింది మనకి? 27. ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఎంత వచ్చింది? 5 into 15 దట్ ఈస్ 75. రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఇచ్చిన 4 వరుసగా తీసుకున్నట్లయితే అవి ప్రపోర్షనల్ లో లేవు అని అంటాం. ఓకేనా? సో యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్టెన్స్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ వి సే దట్ దీస్ 4 ఆర్ నాట్ ఇన్ ప్రపోర్షన్. ఓకే సార్, దీంట్లో ఏవైనా ఆర్డర్ చేంజ్ అయితే ప్రపోర్షనల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఎస్. వి చేంజ్ ద ఆర్డర్ లైక్ 3, 9, 5, 15 ఇలా తీసుకున్నట్లయితే ఫస్ట్ పేర్ ఇట్లా ఆర్డర్ ఈ రకంగా తీసుకున్నట్లయితే వీటి యొక్క ప్రోడక్ట్ ఎంత? 3 15 45. వీటి ప్రోడక్ట్ మీన్స్ యొక్క ప్రోడక్ట్ 45. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్టెన్స్ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ బట్టి ఇది ప్రపోర్షనల్ ఉన్నాయి. ఇదే కాకుండా ఇంకే రకంగా రాయొచ్చు అంటే మనం ఇలా కూడా రాయొచ్చు. దీంట్లో ఈ రెండింటిని ఆర్డర్ చేంజ్ చేయడం, ఈ రెండింటిని ఆర్డర్ చేంజ్ చేయడం. ఇట్లా 9, 3 అండ్ 15, 5 ఇలా చేంజ్ చేసిన 9 5 45, 15 3 45 ఇది వస్తుంది. ఓకేనా సార్? ఇలా కాకుండా మనకి ఇంకో రకంగా ఎలా రాయొచ్చు అంటే మనము ఇలా రాయొచ్చు. 3, 5, 9, 15 ఇలా రాస్తున్నట్లయితే ఓకే. సో ఎంత వస్తుంది మనకి? 45. వీటి ప్రోడక్ట్ 45. సో ఇవి రెండు ఈక్వల్ కాబట్టి మళ్ళీ ఇవి ప్రపోర్షనల్ ఉండొచ్చు. సో దీంట్లోని కొంచెం మైనర్ చేంజెస్ చేసుకుంటే అంటే ఫస్ట్ సెకండ్ కి ఫస్ట్ చేసుకుని 5, 3 అండ్ 15, 9 తీసుకున్నట్లయితే అలా చేసినా మనకి 45 45 అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్టెన్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే ఈ 4 పేర్స్ మనం రాసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో లెట్ us see the next question. Temperature has dropped by the 15 degrees Celsius in 30 days. If the rate of the temperature drop remains the same, how much more temperature will be dropped in the next 10 days? ఓకేనా? సో మనకి 30 days లో టెంపరేచర్ డ్రాప్ ఎంత? 15 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే 1 డేలో ఎంత తగ్గిపోతుంది? 15/30 అంటే మనకి 2 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే హాఫ్ డిగ్రీ సెంటిగ్రేడ్ తగ్గిపోతుంది. ఒక రోజుకి హాఫ్ డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ తగ్గుతుంది. మనకి 10 డేస్కి ఎంత తగ్గుతుంది అంటున్నాడు. 10 డేస్ అంటే 10 into 1 day ఇట్ ఈస్ డిక్రీస్ బై హాఫ్ డిగ్రీ. సో 10 into half దట్ ఈస్ 5 degrees అంటే మనకు 10 days లో ఎంత డిగ్రీ టెంపరేచర్ తగ్గుతుంది? 5 degree టెంపరేచర్ తగ్గుతుంది. లెట్ us say the next question. Fill in the following blanks. 15/18 is equal to dash by 6 is equals to 100 10 by dash that is equal to dash by 30. ఇక్కడ ఏమేమి నెంబర్లు ఉంటాయో మనకు తెలియదు కాబట్టి నేను ఫస్ట్ బ్లాంక్ ని x1 తోను, దీన్ని x2 తోను, దీన్ని x3 తోను ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఫస్ట్ ఈ రెండింటిని కంపేర్ చేసినట్లయితే సో 15/18 is equals to x1/6 అని ఇచ్చినారు. నేను క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. ఇలా క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. దీన్ని ఎలా రాయొచ్చు? 15 into 6 is equals to x1 into 18. మనకి x1 కావాలంటే ఈ 18 అని ఫార్వర్డ్ చేయాలి. 15 into 6/18 దట్ ఈస్ ఈక్వల్ టు x1. సో దీంట్లోంచి మనము 6 1 6, 6 3 18, 3 1 3, 3 5 మనకి x1 వాల్యూ ఎంత వస్తుంది? 5 వచ్చేసింది. ఓకేనా సార్? నెక్స్ట్ మనకి x2 కనుక్కోవాలంటే మళ్ళీ ఫస్ట్ది థర్డ్ది కంపేర్ చేసుకోవాలి. 15/18 is equals to 10/x2. సో దీంట్లోంచి
క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే 15 ఇంటూ x2 ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ 18. దీంట్లోంచి x2 ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ 18/15. సో 5 2 జా 5 3 జా 3 1 జా 3 6 జా మనకి ఏం మిగులుతుంది x2 ఈజ్ ఈక్వల్ టు 2 6 జా 12 వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ x3 కనుక్కోవాలంటే ఫస్ట్ది లాస్ట్ది కంపేర్ చేసుకోవడము. సో 15/18 ఈజ్ ఈక్వల్స్ టు x3/30. మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. ఓకేనా. సో 15 ఇంటూ 30 ఈజ్ ఈక్వల్ టు x3 ఇంటూ 18. మళ్ళీ మనకి x3 కావాలంటే 18 అని ఫార్వర్డ్ చేయాలి. 15 ఇంటూ 30/18. ఓకేనా. సో ఇప్పుడు చూడండి 5 జా 6 3 జా 3 1 జా 3 5 జా మనకి 5 ఇంటూ 5 25 వస్తుంది. x3 ఎంత వచ్చింది 25 వచ్చింది. ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా. నౌ లెట్ us see the next question. The ratio of the breadth and length of the hull is 2:5. Then complete the following table that shows the possible breadth and length of the hull. ఓకేనా. మనకి రేషియో ఆఫ్ ది లెంత్ టు ది బ్రెడ్త్ టు ది లెంత్ గివెన్ as 2:5. ఓకే. సో ఇక్కడ ఏమి ఇచ్చినాడు బ్రెడ్త్ 10 అయితే లెంత్ 25 అనమాట. ఓకేనా. సో ఒకవేళ బ్రెడ్త్ ఇక్కడ లెంత్ 50 అయితే ఈ 25 కాస్త 50 ఏంటంటే దేంతో మల్టిప్లై చేస్తున్నారు 2తో. కాబట్టి మనకి బ్రెడ్త్ రావాలంటే 10 కూడా 2తో మల్టిప్లై చేయాలి. 10 2 ద 20 అంటే ఇక్కడ వచ్చేసి 20 అవుతుంది. అలాగే ఈ 20 కాస్త 40 అయింది. 20 కాస్త 40 ఏంటంటే మళ్ళీ 2తో మల్టిప్లై చేస్తున్నారు. ఇక్కడ కూడా 2తో మల్టిప్లై చేస్తున్నాం. 5 2 ద 50 2 ద 100 వస్తుంది. ఓకేనా. అలా మిగతా 3 పేర్స్ మనం రాసుకోవచ్చు. ఓకేనా. సో దీనిపైన బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ క్వశ్చన్ అడిగితే ఆన్సర్స్ లేవు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. Geeta earns 12,000 rupees per month, out of which she saves 3,000 rupees. Find the ratio of expenditure to the savings to her income, and expenditure to the her income. ఓకేనా. సో తన ఎర్నింగ్స్ ఎంత 12,000 రూపీస్ అంట. ఎర్నింగ్స్ ఎంత 12,000 రూపీస్. సో సేవింగ్స్ ఎంత మనకి 3,000 రూపీస్ అంట. సో మొత్తం 12,000 రూపీస్ మంత్లీ ఇన్కమ్ అయితే సేవింగ్స్ 3,000 రూపీస్ అంటే ఎక్స్పెండిచర్ ఏమవుతుంది 12,000 లోంచి 3,000 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 9,000 రూపీస్ ఎక్స్పెండిచర్ అవుతుంది. మనకి అనుకోవాల్సిందండి ఎక్స్పెండిచర్ టు ది సేవింగ్స్. ఫస్ట్ రేషియో ఏంటి ఎక్స్పెండిచర్ టు ది సేవింగ్స్. ఎక్స్పెండిచర్ ఎంత వస్తుంది మనకి 9,000 రూపీస్. టు ది సేవింగ్స్ ఇస్ వాట్ 3,000 రూపీస్. దీన్ని 3 3 1 3 3 మనకి ఎంత వస్తుంది 3:1. సో రేషియో బిట్వీన్ ది ఎక్స్పెండిచర్ టు ది సేవింగ్స్ ఈస్ 3:1. సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి అనుకోవాల్సిందండి సేవింగ్స్ టు ది ఇన్కమ్. ఓకే. సేవింగ్స్ టు ది ఇన్కమ్. సేవింగ్స్ ఎంత 3,000 రూపీస్. ఇన్కమ్ ఎంత ఇచ్చినాడు 12,000 రూపీస్. ఓకేనా. సో వీటి మధ్య రేషియో కనుక్కోవాలంటే మళ్ళీ జీరోస్ క్యాన్సల్ 3 1 3 3 4 మనకి రేషియో ఏమవుతుంది 1:4. సో సేవింగ్స్ ఇస్ టు ఇన్కమ్ ఈస్ వాట్ 1:4. అండ్ థర్డ్ క్వశ్చన్ చూడండి ఎక్స్పెండిచర్ టు ది హర్ ఇన్కమ్. ఎక్స్పెండిచర్ టు ది ఇన్కమ్. ఎక్స్పెండిచర్ అంటే ఎంత ఎంత వచ్చింది మనకి 9,000 రూపీస్. ఇన్కమ్ 12,000 రూపీస్. వీటి మధ్య రేషియో కనుక్కోవాలి. సో మనకి జీరోస్ క్యాన్సిల్ అవుతుంది. 3 3 3 4 మనకి రిక్వైర్డ్ రేషియో అవుతుంది 3:4 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. దెర్ ఆర్ 45 పర్సన్స్ వర్కింగ్ ఇన్ హ్యాపీస్. ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఇస్ 25 అండ్ రిమైనింగ్ ఆర్ మేల్స్. ఫైండ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ టు ద నెంబర్ ఆఫ్ మేల్స్ అండ్ నెంబర్ ఆఫ్ మేల్స్ టు ది టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్. ఇక్కడ మొత్తం టోటల్ ఎంతమంది ఉన్నారంట 45 మెంబర్స్ ఉన్నారంట. దాంట్లో ఫీమేల్స్ ఎంత ఇచ్చినారు ఫీమేల్స్ వచ్చేసరికి 25 అంట. దీంట్లో మేల్స్ ఎంత వస్తుంది టోటల్లోంచి 25 ఫీమేల్స్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఎంత వస్తుంది మేల్స్ 20 వస్తుంది. మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మనకు ఫైండ్ ద రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ టు ది నెంబర్ ఆఫ్ మేల్స్. ఫీమేల్స్ ఎంత 25 టు ది మేల్స్ ఇస్ 20. వీటి మధ్య రేషియో కనుక్కుంటే సరిపోతుంది. 5 5 5 4 మనకి ఎంత వస్తుంది రేషియో 5:4 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఫైండ్ ద రేషియో బిట్వీన్ ద మేల్స్ టు ది ఫీమేల్స్. మేల్స్ టు ది ఫీమేల్స్. ఓకే. ఫస్ట్ మేల్స్ ఇచ్చాడు కాబట్టి మేల్స్ ఎంత 20 ఫీమేల్స్ 25. సో 5 4 5 5 మనకి ఆన్సర్ అవుతుంది 4:5 అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. A bag of sweets contains yellow and green sweets, and for every 2 yellow sweets there are 6 green sweets, and complete the table based on above information. ఓకేనా. ఫర్ ఎవ్రీ 2 yellow sweets 6 green sweets ఉంటాయి. yellow sweets 2 ఉంటే ప్రతి 2 yellow sweets కి
గ్రీన్ స్విచ్ ఎన్ని ఉంటాయి 6 ఉంటాయి టోటల్ 8 అవుతుంది ఇక్కడ ఎల్లో 4 ఉంటాయి గ్రీన్ 12 అవుతుంది టోటల్ ఎంత అవుతుంది 16 అవుతుంది ఇక్కడ ఎల్లో 6 అయింది 2 కాస్త 6 అయింది కాబట్టి 2 దేంతో మల్టిప్లై చేసాం 3తో సో మన గ్రీన్ రావాలన్నా కూడా ఈ 6ని 3తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది దట్ ఈస్ 18 ఓకేనా సో 18 అంటే ఇది 6 + 8 24 వస్తుంది సార్ అలా కాకుండా మనకి టోటల్ 24 ఉన్నాయి 24లో 6 ఎల్లో అయితే మిగతాయి 18 గ్రీన్ అవుతుంది ఓకేనా నో థర్డ్ నెక్స్ట్ ఫోర్త్ కాలం చూసినట్లయితే ఫోర్త్ కాలంలో మనకి గ్రీన్ ఇచ్చినాడు 24 అని ఫస్ట్ గ్రీన్ ఎన్ని ఉన్నాయి 6 ఉన్నాయి ఈ 6 కాస్త 24 అయింది 6 కాస్త 24 అయిందంటే కాబట్టి 6ని దేంతో మల్టిప్లై చేసినారు 4తో మల్టిప్లై చేసినారు కాబట్టి ఎల్లో రావాలంటే ఎల్లో ఫస్ట్ దాంట్లో 2 కాబట్టి 2 4 8 సో మొత్తం ఎల్లో 8 గ్రీన్ 24 మొత్తం 32 అవుతుంది ఓకేనా సో అదేవిధంగా ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ స్విచ్ ఎంత 8 కాస్త ఇక్కడ ఎంత అయింది 40 అయింది 18 దేంతో మల్టిప్లై చేస్తే 40 అవుతుంది 5తో మల్టిప్లై చేసినారు కాబట్టి సో 2 5 10 అండ్ 6 5 30 సో దీని బేస్లోనే క్వశ్చన్స్ ఉన్నాయి ఇవన్నీ ఆన్సర్స్ మనం ఇండైరెక్ట్గా చేసాం ఇందులో ఈ టేబుల్ ఫిల్ చేసే ప్రాసెస్లో మనం ఇండైరెక్ట్గా చేసాం ఓకేనా నా let us see the next question in a school survey it was found that for every 4 girls there were 5 boys fill the table ఓకేనా సో ఫర్ ఎవ్రీ 4 గర్ల్స్ ఎంతమంది బాయ్స్ ఉన్నారట 5 గర్ల్స్ ఉన్నారట టోటల్ 9 అవుతుంది ఈ 4 గర్ల్స్ కాస్త 8 అయినారు కాబట్టి మల్టిప్లైడ్ బై 2 కాబట్టి ఈ 5 కూడా 2తో మల్టిప్లై చేస్తే 10 అవుతుంది అప్పుడు టోటల్ 18 అవుతుంది అలాగే ఈ బాయ్స్ 5 ఉన్నారు ఈ 5 కాస్త 15 అయింది కాబట్టి 3తో మల్టిప్లై 5 3 15 సో గర్ల్స్ రావాలన్నా 4 3 12 వస్తుంది ఇప్పుడు టోటల్ 27 వస్తుంది అండ్ ఇన్ ద నెక్స్ట్ క్వశ్చన్ సి బాయ్స్ 20 అయింది ఫస్ట్ బాయ్స్ ఎంత 5 20 అయింది కాబట్టి దీన్ని 4తో మల్టిప్లై చేసినాం కాబట్టి 5 4 20 దీన్ని 4 కూడా 4తో మల్టిప్లై చేస్తాం 4 4 16 టోటల్ ఎంత అవుతుంది 36 అవుతుంది అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ 9 ఫస్ట్ ఇనిషియల్ కానీ ఇప్పుడు 45 అయింది 9 కాస్త 45 అయింది కాబట్టి 5తో మల్టిప్లై చేసింది కాబట్టి గర్ల్స్ కావాలన్నా 4 5 20 అండ్ 5 5 25 ఇలా వస్తుంది ఓకేనా సో ఫైండ్ ద రేషియో ఆఫ్ బిట్వీన్ ద గర్ల్స్ టు ద బాయ్స్ ఇస్ వాట్ 4:5 అండ్ ఇఫ్ దేర్ ఆర్ 27 చిల్డ్రన్ అండ్ హౌ మెనీ గర్ల్స్ ఇప్పుడు వచ్చేసింది మనకి ఓకేనా 12 ఓకేనా మనం ఇండియాకి ఈ ప్రాబ్లంలోనే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాము టేబుల్లోనే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాము ఓకేనా ఇది 6th క్లాస్ సంబంధించిన రేషియో అండ్ ప్రపోర్షన్ సంబంధించిన ప్రతి ప్రాబ్లమ్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కమింగ్ వీడియోస్లో 7th క్లాస్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో కీప్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్